Namaskaram. Welcome to Nalgonda Economics Forum YouTube channel. Myself, T. Bhasker Reddy, working as an assistant professor, Department of Economics, Government Degree College for Women, Nalgonda, and Associate President, Nalgonda Economics Forum. Today, I am going to explain about one of the important measure of dispersion, mean deviation. ఈ రోజు వీడియోలో నేను వివరించబోతున్నటువంటి అంశం విస్తరణ మానాలలో అతి ముఖ్యమైనటువంటి మానం మధ్యమ విచలనం, mean deviation, మధ్యమ విచలనం. So this is today's content. Today we are going to discuss about the following items. First, we are going to discuss about the meaning and definition of mean deviation. ముందుగా మధ్యమ విచలనం యొక్క అర్థము నిర్వచనం గురించి తెలుసుకుంటాము. లేటర్ we will discuss about the coefficient of mean deviation. మధ్యమ విచలన గుణకం గురించి తెలుసుకుంటాము. After that we will discuss about the merits of mean deviation. మధ్యమ విచలనం యొక్క సుగుణాలు లేదా ప్రయోజనాల గురించి తెలుసుకుంటాము. చివరగా demerits of mean deviation, మధ్యమ విచలనం యొక్క లోపాలు లేదా పరిమితుల గురించి తెలుసుకుందాం. సో ముందుగా మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ మీన్ డీవియేషన్ గురించి చూద్దాం. మీన్ డీవియేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ యావరేజ్ డీవియేషన్. మధ్యమ విచలనాన్ని మనం సగటు విచలనంగా కూడా పిలవటం జరుగుతుంది. మీన్ డీవియేషన్ ఇస్ ద అబ్సల్యూట్ యావరేజ్ ఆఫ్ ద డీవియేషన్స్ టేకెన్ ఫ్రమ్ ఏ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. కేంద్ర స్థానపు కొలతల ద్వారా తీసుకున్నటువంటి విచలనాల యొక్క సగటునే మధ్యమ విచలనము లేదా సగటు విచలనముగా మనం పిలవటం జరుగుతుంది. నెక్స్ట్, దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ మీన్ డీవియేషన్ విచ్ వాస్ గివెన్ బై క్లార్క్ అండ్ స్కేడ్. అకార్డింగ్ టు క్లార్క్ అండ్ స్కేడ్, average deviation or mean deviation is the average amount of scatter of the items in a distribution from either mean or median, ignoring the signs of the deviations. So here we should remember one thing, that is here in calculation of mean deviation, plus or minus signs are ignored. మధ్యమ విచలన లెక్కింపులో మనం గుర్తుంచుకోవాల్సిన ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ విచలనాలను లెక్కించేటప్పుడు ప్లస్ మైనస్ గుర్తులను విస్మరించడం జరుగుతుంది. సో ఆ విధంగా ప్లస్ మైనస్ గుర్తులను విస్మరించి అంకమధ్యమము లేదా మధ్యగతం ద్వారా ఒక విభాజనము లేదా ఒక సిరీస్ యొక్క విస్తృతి ఏ విధంగా ఉంది, సగటున ఎంత మేరకు ఒక చలరాశి లేదా చలరాశిలో ఉన్నటువంటి అంశాలు విస్తరించబడి ఉన్నాయి, వ్యాపనం చెందబడి ఉన్నాయో తెలిపే దానినే మనం మధ్యమ విచలనంగా పరిగణించవచ్చు అని చెప్పేసి క్లార్క్ అండ్ స్కేడ్ అనేటటువంటి గణాంక శాస్త్రవేత్తలు నిర్వచించడం జరిగింది. So next, though deviations can be taken from any measure of central tendency, arithmetic mean, median, mode are generally used. Mean is preferred because it is algebraically sound. సాధారణంగా కేంద్ర స్థానపు కొలతలలో మనం ఏ కొలమానమైన ఏ సగటునైనా సరే తీసుకొని దాని ఆధారంగా విచలనాలను లెక్కించి మధ్యమ విచలనాన్ని మనం తెలుసుకోవటం జరుగుతుంది. అయితే మనకు కేంద్ర స్థానపు కొలతలు ప్రధానంగా 5 ఉన్నాయి. అంకమధ్యమము, మధ్యగతము, బాహులకము, హారమధ్యమము, గుణమధ్యమం. ఆర్థమెటిక్ మీన్, మీడియన్, మోడ్, జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్ అని చెప్పేసి మనకు 5 రకాలుగా మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఉన్నాయి. అయితే ఇందులో ఆర్థమెటిక్ మీన్, మీడియన్, మోడ్ అనేవి సాధారణంగా ఈ డీవియేషన్స్ లెక్కించడానికి అంటే విచలనాలు లెక్కించడానికి ఉపయోగించడం జరుగుతుంది. సో మళ్ళీ ఈ మూడిట్లో కూడా అంకమధ్యమం ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. థియరిటికల్లీ మీడియన్ ఈస్ కన్సిడర్డ్ అప్రోప్రియేట్ యాజ్ ద సమ్ ఆఫ్ డీవియేషన్స్ ఆర్ మినిమం వెన్ ప్లస్ ఆర్ మైనస్ సైన్స్ ఆర్ టు బి ఇగ్నోర్డ్. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ప్లస్ మైనస్ గుర్తులను విస్మరించినప్పుడు ఈ విచలనాల మొత్తం అనేది కనిష్టంగా ఉన్నప్పుడు మధ్యగతం అనేది కొంత ఉపయుక్తంగా ఉంటుంది విచలనాలను తీసుకోవటానికి, విచలనాలను లెక్కించడానికి. And mode is not very widely used because it is difficult to define the modal value in all distributions. బాహులకం అనేది విచలనాలను లెక్కించడానికి అంతగా విస్తృతంగా ఉపయోగించబడట్లేదు.
కారణం ఏంటంటే అన్ని రకాలైనటువంటి దత్తాంశంలో మనం బాహుళకాన్ని లెక్కించడం సులభం కాదు, కొంచెం కష్టతరం అవుతుంది. అందుకోసమే మధ్యమ విచలనం లెక్కింపులో ప్రధానంగా విచలనాలను తీసుకోవడంలో బాహుళకం అంత విస్తృతంగా ఉపయోగించబడట్లేదు. మధ్యగతం కూడా మనకు కేవలం మనకు ఆ సమ్ ఆఫ్ డీవియేషన్స్ అంటే విచలనాల మొత్తం కనిష్ట సంఖ్యలో ఉన్నప్పుడు మాత్రమే అది ఉపయోగకరంగా ఉంటుంది. ఇన్ ప్రాక్టీస్ హౌఎవర్ arithmetic mean is the most commonly used average. This is the reason why the measure is called mean deviation. వాస్తవ పరిస్థితి పరంగా చూసినట్లయితే అంకమధ్యమం అనేటటువంటిది చాలా విస్తృతంగా ఉపయోగించబడుతుంది మధ్యమ విచలనంలో విచలనాలను లెక్కించడానికి. సో ఇది ప్రధాన కారణం. దేనికంటే ఈ మధ్యమ విచలనాన్ని సగటు విచలనంగా పిలవటానికి కారణం ఏంటంటే ఆర్థమెటిక్ మీన్ ద్వారానే డీవియేషన్స్ తీసుకుంటున్నారు కాబట్టి మీన్ డీవియేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ది యావరేజ్ డీవియేషన్. మీన్ అన్న యావరేజ్ అన్న ఒకటే. సో మీన్ వాల్యూ ఆర్థమెటిక్ మీన్ వాల్యూ ఆధారంగానే డీవియేషన్స్ లెక్కించడం జరుగుతుంది కాబట్టి ఈ కొలమానాన్ని దిస్ మెజర్ ఈజ్ కాల్డ్ యాజ్ మీన్ డీవియేషన్. నెక్స్ట్, క్యాలిక్యులేషన్ ఆఫ్ మీన్ డీవియేషన్. For calculation of mean deviation, already we have discussed in previous slides that the algebraic signs plus or minus are to be ignored, because if signs are taken into consideration, the sum of deviation from mean will be 0 and the sum of deviation from median or mode will be nearly 0. సాధారణంగా మనం మధ్యమ విచలనాన్ని లెక్కించేటప్పుడు విచలనాలను తీసుకుంటే ఆ విచలనాల విలువలు మనకు కొన్ని ప్లస్ లో వస్తాయి, కొన్ని మైనస్ లో వస్తాయి. అంటే విచలనాలు కొన్ని ధనాత్మకంగా వస్తాయి, కొన్ని రుణాత్మక విలువలు కలిగి ఉంటాయి. అయితే మధ్యమ విచలనంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నియమం ఏంటంటే విచలనాలను లెక్కించేటప్పుడు ఈ ప్లస్ మైనస్ గుర్తులను విస్మరించాలి, పరిగణలోకి తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదంటే 3 రకాలైనటువంటి కేంద్రస్థానపు కొలతలు లేదా సగటుల ద్వారా మనము విచలనాలను లెక్కిస్తాం. అందులో అంకమధ్యమం ద్వారా విచలనాలను లెక్కిస్తే మనకి ఏం జరుగుతుందంటే విచలనాల మొత్తం 0 వస్తుంది. అదేవిధంగా మధ్యగతము లేదా బాహుళకం ద్వారా విచలనాలు లెక్కిస్తే కూడా విచలనాల మొత్తం 0కు దగ్గరగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ఈ సమస్యను అధిగమించడం కోసమే మనకు మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ లో 2 రకాలైనటువంటి మెజర్స్ అభివృద్ధి చేయటం జరిగింది. ఒకటి మీన్ డీవియేషన్, ఇంకొకటి స్టాండర్డ్ డీవియేషన్. మీన్ డీవియేషన్ లో మనం ఏం చేస్తామంటే ఈ ప్లస్ మైనస్ గుర్తులను ఇగ్నోర్ చేస్తాము, విస్మరిస్తాము. స్టాండర్డ్ డీవియేషన్ లో ఏం చేస్తామంటే ఈ సమ్ 0 కాకుండా ఉండటం కోసం డీవియేషన్స్ ని స్క్వేర్ చేస్తాం, సో వర్గం చేస్తాం. విచలనాలను వర్గం చేయటం ద్వారా ఈ సమ్ ఆఫ్ డీవియేషన్స్ 0 అయ్యేటటువంటి సమస్యను అధిగమించే అవకాశం ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం ప్రస్తుతం చర్చించుకునే అంశం మధ్యమ విచలనం కాబట్టి మధ్యమ విచలనంలో ఈ సమ్ ఆఫ్ డీవియేషన్స్ ఫ్రమ్ మీన్ 0 అయ్యేటటువంటి సమస్యను అధిగమించడం కోసం మనం ఏం చేస్తున్నామంటే the algebraic signs plus or minus are to be ignored. ఇవి ఖచ్చితంగా మనం ప్లస్ మైనస్ గుర్తులను విస్మరించాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఫార్ములా ఆఫ్ మీన్ డీవియేషన్. మీన్ డీవియేషన్ is obtained by dividing the sum of absolute deviations taken from the average by the total number of observations. అంటే మనం అంకమధ్యమము, మధ్యగతము లేదా బాహుళకం ద్వారా తీసుకున్నటువంటి విచలనాల మొత్తాన్ని, విచలనాల నిరపేక్ష మొత్తాన్ని అంశాల సంఖ్య చేత భాగించడం ద్వారా మనం మధ్యమ విచలనాన్ని లెక్కించేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, డీవియేషన్స్ కెన్ టేకెన్ ఫ్రమ్ ఎనీ మెజర్ ఆఫ్ డిస్పర్షన్, ఎనీ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, arithmetic mean, median or mode. The formula of mean deviation when deviations are taken from arithmetic mean is, here we have 3 formulas because we can compute or we can take in deviations from 3 types of or 3 measures of central tendency: arithmetic mean, median and mode. Therefore there are 3 formulas to calculate or compute mean deviation. అంటే మనం మధ్యమ విచలనాన్ని లెక్కించడానికి 3 సూత్రాలు ఉంటాయి. ఎందుకు 3 సూత్రాలు ఉంటాయంటే కేంద్ర స్థానపు కొలతలు లేదా సగటులలో 3 రకాలైనటువంటి సగటులలో ఏ సగటునైనా ఉపయోగించి మనం విచలనాలను తీసుకునే అవకాశం ఉంది. అంకమధ్యమము, మధ్యగతము, బాహుళకం. కాబట్టి ఒక్కొక్క సగటును తీసుకున్నప్పుడు ఒక్కొక్క సూత్రాన్ని మనం ఉపయోగించాల్సి ఉంటుంది. అందుకోసమే మధ్యమ విచలనాన్ని లెక్కించేటప్పుడు మనకు 3 సూత్రాలు కనిపిస్తాయి. సో దిస్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ మీన్ డీవియేషన్ when deviations are taken from arithmetic mean. So that is md x bar is equal to summation d by n.
So here MD x bar is the mean deviation when deviations are taken from the x bar or arithmetic mean. So summation D is the total of deviation, the sum of deviations. Here deviations taken from arithmetic mean. So the formula of deviations is x minus x bar. అంటే చలరాశి యొక్క విలువ నుంచి అంకమధ్యమం యొక్క విలువను తీసివేయటం ద్వారా మనము విచలనాలను లెక్కిస్తాం. సో ఈ రకంగా విచలనాలను 3 రకాల సగటులలో ఏ సగటు ద్వారా లెక్కిస్తున్నాము అనేటటువంటి అంశం ఇక్కడ ప్రధానం. సో ఇక్కడ అంకమధ్యమాన్ని ఉపయోగించి విచలనాలను లెక్కిస్తున్నాం. సో అందుకోసమే విచలనాల సూత్రం ఏంటంటే చలరాశి విలువ మైనస్ అంకమధ్యమం, d ఈజ్ ఈక్వల్ టు x మైనస్ ఎక్స్ బార్. సో ఈ డీవియేషన్స్ అన్ని కూడి వచ్చిన మొత్తాన్ని సమ్మేషన్ d గా రాస్తాము, డివైడెడ్ బై n. దీన్ని n చేత భాగిస్తే మనకు మధ్యమ విచలనం వస్తుంది. n అంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అంశాల సంఖ్య అవుతుంది. సో నెక్స్ట్, ద ఫార్ములా ఆఫ్ మీన్ డీవియేషన్ వెన్ డీవియేషన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ మీడియన్ ఈస్ MDM is equal to summation d by n. So this is the formula of mean deviation when deviations are taken from the median. అంటే మధ్యగతము నుంచి మనం విచలనాలను తీసుకున్నప్పుడు మధ్యమ విచలనానికి సూత్రం ఇది ఉంటుంది. MDM is equal to summation d by n. సో మనకి ఎక్కడైనా ఫార్ములా ఒకటేలాగా కనిపిస్తుంది. సో ఇంతకు ముందు మనం MDX బార్ కూడా summation d by n రాసాము, ఇక్కడ కూడా summation d by n అనే చెప్తున్నాం. కానీ ఇక్కడ డీవియేషన్స్ తీసుకునేటప్పుడు డీవియేషన్ ఫార్ములా మాత్రం మారుతుంది. ఓకే, సో యాజ్ పర్ ది ఆర్థమెటిక్ మీన్ టేకెన్ ఫర్ క్యాలిక్యులేటింగ్ డీవియేషన్స్ d is equal to x minus x bar, but here d is equal to x minus m. సో m means median. అంటే ఇక్కడ విచలనాలు దేని ద్వారా తీసుకుంటామంటే చలరాశి విలువ అయిన x నుంచి మీడియన్ యొక్క విలువ, మధ్యగతం యొక్క విలువ తీసివేయటం ద్వారా మనం విచలనాలను లెక్కిస్తాం. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్. ఇది మనకు అంకమధ్యమాన్ని తీసుకున్నప్పుడు, మధ్యగతాన్ని లేదా బాహుళకాన్ని తీసుకున్నప్పుడు విచలనాలను లెక్కించేటప్పుడు ఉన్నటువంటి వ్యత్యాసం. అంటే చలరాశి విలువలోంచి మనం ఇక్కడ మధ్యగతాన్ని తీసివేసి విచలనాలను లెక్కిస్తాం. ఈ విచలనాలను అన్నిటినీ కూడి సమ్మేషన్ d గా రాస్తాము, దాన్ని n చేత భాగించి మనం మీన్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ద థర్డ్ అండ్ లాస్ట్ ఫార్ములా, ద ఫార్ములా ఆఫ్ మీన్ డీవియేషన్ వెన్ డీవియేషన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ మోడ్. సో దట్ ఈస్ MDZ is equal to summation d by n. So summation d by n is the common formula. సో ఇది మనకు summation d by n అనేది ప్రతి చోట వస్తుంది. కాకపోతే ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా వ్యత్యాసం ఎక్కడ ఉంటుంది? సో the difference is in calculation of deviation. So here the formula of deviations is d is equal to x minus z. It means x minus mode. అంటే ఇక్కడ చలరాశి విలువలోంచి బాహుళకం యొక్క విలువ తీసివేయడం ద్వారా విచలనాలను లెక్కిస్తాము. లెక్కించిన విచలనాలను మొత్తం కూడి దాన్ని సమ్మేషన్ d గా రాసి దాన్ని n చేత భాగించడం ద్వారా మనం మధ్యమ విచలనాన్ని లెక్కిస్తాం. సో ఈ విధంగా మనకు 3 రకాలైనటువంటి సగటులను ఉపయోగించి విచలనాలను లెక్కించి 3 రకాల సూత్రాల ద్వారా మధ్యమ విచలనాన్ని లెక్కించే అవకాశం ఉంది. ఓకే, సో నెక్స్ట్ టాపిక్, కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్, మధ్యమ విచలన గుణకం. Mean deviation is an absolute measure of dispersion. This is useful in comparing the distributions expressed in homogeneous statistical units only. మధ్యమ విచలనం అనేది ఒక పరమ విస్తరణమానము లేదా ఒక నిరపేక్ష విస్తరణమానం అంటాం. ఇది ఎప్పుడు ఉపయోగకరంగా ఉంటుంది అంటే ఈ గణాంక యూనిట్లు అన్నీ కూడా సజాతీయంగా ఉన్నప్పుడు మాత్రమే ఇది చలరాశుల యొక్క విస్తరణను పోల్చడానికి ఉపయోగపడుతుంది. ఓకే, టు కంపేర్ ద డిగ్రీ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ డిఫరెంట్ సెట్స్ ఆఫ్ డేటా, రిలేటివ్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్ ఈజ్ క్యాలిక్యులేట్. సో ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగా మధ్యమ విచలనం అనేది ఒక నిరపేక్ష లేదా ఒక పరమ విస్తరణమానం. అది సజాతీయమైనటువంటి చలరాశుల యొక్క సాపేక్ష భావనను తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. సో డిఫరెంట్ సెట్స్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు ఆ డిఫరెంట్ సెట్స్ ఆఫ్ డేటా యొక్క వేరియేషన్, దాని యొక్క డిగ్రీ ఆఫ్ వేరియేషన్ ను పోల్చడానికి మనకు ఏం కావాలంటే నిరపేక్ష కొలమానం పనికిరాదు. we have to compute relative measure of dispersion. మనము సాపేక్ష విస్తరణమానాన్ని లెక్కించవలసి ఉంటుంది. the relative measure of mean deviation is called coefficient of mean deviation. సో మనకు క్వార్టైల్ డీవియేషన్ కానీ, మీన్ డీవియేషన్ కానీ, స్టాండర్డ్ డీవియేషన్ కానీ ఇవన్నీ కూడా మనం ఏమంటామంటే అబ్సల్యూట్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్స్ అంటాం.
ఇవన్నీ కూడా నిరపేక్ష మానాలు. ఈ మూడిటి యొక్క కోఎఫిషియెంట్స్ ని మనం రిలేటివ్ మెజర్స్ అంటాం. క్వార్టైల్ డీవియేషన్ యొక్క కోఎఫిషియెంట్ మనం రిలేటివ్ మెజర్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ గా చెప్తాం. ఓకే, అలాగే ఇక్కడ కూడా మీన్ డీవియేషన్ యొక్క కోఎఫిషియెంట్ ని మనం రిలేటివ్ మెజర్ ఆఫ్ మీన్ డీవియేషన్ గా చెప్తాం. ఓకే, ద రిలేటివ్ మెజర్ ఆఫ్ మీన్ డీవియేషన్ ఈస్ కాల్డ్ కోఎఫిషియెంట్ ఆఫ్ మీన్ డీవియేషన్. అంటే మధ్యమ విచలనం యొక్క సాపేక్ష కొలమానాన్నే మనము మధ్యమ విచలన గుణకంగా చెప్తాం. కోఎఫిషియెంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ is computed by dividing the mean deviation by the average used in measuring such deviations. అంటే మనకి ఈ మధ్యమ విచలన గుణకాన్ని ఏ విధంగా లెక్కించవచ్చు అంటే మధ్యమ విచలనాన్ని సగటు చేత భాగించడం ద్వారా. సగటు అంటే మళ్ళీ ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా మూడు రకాల సగటులు ఉన్నాయి. we have 3 averages: arithmetic mean, median and mode. సో ఏ యావరేజ్ ద్వారా అయితే మనము డీవియేషన్స్ తీసుకొని మీన్ డీవియేషన్ లెక్కించామో మీన్ డీవియేషన్ ని ఆ యావరేజ్ చేత భాగిస్తే మనకు మధ్యమ విచలన గుణకం వస్తుంది. కాబట్టి మధ్యమ విచలన గుణకం సూత్రం ఏంటంటే మధ్యమ విచలనము డివైడెడ్ బై సగటు. సగటు అంటే వెదర్ ఇట్ ఈస్ ఆర్థమెటిక్ మీన్, మీడియన్ ఆర్ మోడ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఏదైనా కావచ్చు. నెక్స్ట్, ద ఫార్ములా ఆఫ్ కోఎఫిషియెంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ వెన్ డీవియేషన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ మీన్ ఈజ్, మళ్ళీ ఇక్కడ కూడా మనకు 3 సూత్రాలు వస్తాయి. హియర్ ఆల్సో వీ హ్యావ్ 3 ఫార్ములాస్ టు కంప్యూట్ కోఎఫిషియెంట్ ఆఫ్ మీన్ డీవియేషన్. ఓకే, మనం ఎక్స్ బార్ ని యావరేజ్ గా తీసుకున్నప్పుడు ఒక ఫార్ములా ఉంటుంది. నెక్స్ట్, మీడియన్ ని యావరేజ్ గా తీసుకున్నప్పుడు ఒక ఫార్ములా వస్తుంది. బాహుళకాన్ని, మోడ్ ని యావరేజ్ గా తీసుకున్నప్పుడు ఒక ఫార్ములా వస్తుంది. ఇక్కడ ఆర్థమెటిక్ మీన్ ని తీసుకున్నప్పుడు ఎలా వస్తుందంటే సిఎండి ఎక్స్ బార్ ఇస్ ఈక్వల్ టు ఎండి బై ఎక్స్ బార్. హియర్ సిఎండి ఎక్స్ బార్ మీన్స్ కోఎఫిషియెంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ when deviations are taken from mean. So x bar is the mean. So the formula is md by x bar. Here md is mean deviation and x bar is the arithmetic mean. So ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే హియర్ మీన్ డీవియేషన్ లో మనము డీవియేషన్స్ ని దేని ద్వారా తీసుకుంటామంటే ఆల్రెడీ we have discussed in previous slides, d is equal to x minus x bar. సో ఇక్కడ మనం మధ్యమ విచలనాన్ని ఈ ఫార్ములా ద్వారా లెక్క కడతాం. సో అందుకోసమే వచ్చినటువంటి మధ్యమ విచలనాన్ని అంక మధ్యమం విలువ చేత, ఆర్థమెటిక్ మీన్ యొక్క విలువ చేత భాగిస్తాం. సో కోఎఫిషియెంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ ఫార్ములా ఏంటంటే మీన్ డీవియేషన్ బై ఆర్థమెటిక్ మీన్. ఓకే, ఒకవేళ మీడియన్ ఉపయోగిస్తే ద ఫార్ములా ఆఫ్ కోఎఫిషియెంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ వెన్ డీవియేషన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ మీడియన్ ఈస్ CMDM is equal to MD by M. Here MD is mean deviation, M is equal to median. Here what is the formula of deviations? Here D is equal to X minus M. X minus M అంటే చలరాశి విలువలోంచి మనం మధ్యగత విలువ తీసివేయటం ద్వారా విచలనాలను లెక్కిస్తాము. ఆ విచలనాల మొత్తాన్ని n చేత భాగించి మధ్యమ విచలనం లెక్కిస్తాము. ఈ మధ్యమ విచలనాన్ని మనం మధ్యగతం చేత భాగిస్తే అప్పుడు మనకు మధ్యమ విచలనం యొక్క గుణకం వస్తుంది. సో ఈ విధంగా ఏ యావరేజ్ యూజ్ చేస్తే మీన్ డీవియేషన్ ని ఆ యావరేజ్ చేత డివైడ్ చేయడం ద్వారా మనకు కోఎఫిషియెంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ వస్తుంది. సో ద లాస్ట్ అండ్ థర్డ్ ఫార్ములా, ద ఫార్ములా ఆఫ్ కోఎఫిషియెంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ when deviations are taken from mode is CMDZ is equal to MD by Z. Okay, mean deviation by mode. MD అంటే mean deviation, Z అంటే mode. ఇక్కడ deviations ఎలా తీసుకుంటామో మనము deviations D is equal to X minus Z. అంటే వేరియబుల్ యొక్క వాల్యూ నుంచి మనము బాహుళకం యొక్క విలువను తీసివేయడం ద్వారా విచలనాలను లెక్కిస్తాం. సో అందుకోసమే సగటు మనము డీవియేషన్స్ కి యావరేజ్ బాహుళకం తీసుకున్నాం కాబట్టి మీన్ డీవియేషన్ ని బాహుళకం చేత భాగించడం ద్వారా మధ్యమ విచలనం యొక్క గుణకాన్ని లెక్కిస్తుంది. ఓకే, సో ద కామన్ ఫార్ములా టు కోఎఫిషియెంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ ఈస్ మీన్ డీవియేషన్ డివైడెడ్ బై ది యావరేజ్. If we use arithmetic mean as an average, then the formula will become MD by X bar. If we used median for calculating mean deviation or taken as an average, then the formula of coefficient of mean deviation will become MD by M. If we taken deviations from mode, then the formula of coefficient of mean deviation is MD by Z. So ఈ రకంగా మనము మూడు రకాల సగటులలో ఏ సగటుని విచలనాలు లెక్కించడానికి ఉపయోగిస్తాము అనే అంశాన్ని బట్టి మధ్యమ విచలన గుణకం యొక్క సూత్రం ఆధారపడి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఐటమ్ which we are going to discuss in this video is uses or merits of mean deviation. మధ్యమ విచలనం యొక్క సుగుణాలు లేదా ప్రయోజనాలు. ఓకే,
సో ఇట్ ఈస్ వెరీ సింపుల్ టు అండర్స్టాండ్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు క్యాలిక్యులేట్. మధ్యమ విచలనాన్ని చాలా తేలికగా అర్థం చేసుకోవచ్చు, అలాగే చాలా సులభంగా లెక్కించే అవకాశం ఉంది. సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ merit or advantage of mean deviation. Next, the second advantage is mean deviation is rigidly defined. మధ్యమ విచలనం అనేది నిర్దిష్టంగా నిర్వచించబడి ఉంది. Next, the third advantage, the third merit or use of mean deviation is it is not much affected by fluctuations of sampling. It means it has sampling stability. Mean deviation has sampling stability. So it is not much affected by the sampling variations or sampling fluctuations. మధ్యమ విచలనము ప్రతిచయనాలలో వచ్చేటటువంటి మార్పుల చేత తక్కువ ప్రభావితం అవుతుంది లేదా అంతగా ప్రభావితం కాదు. నెక్స్ట్, ఇట్ టేక్స్ ఇంటూ అకౌంట్ ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ ఆర్ ఆఫ్ ది డేటా, హెన్స్ ఇట్ ఈస్ మోర్ రిప్రజెంటింగ్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్. సో మధ్యమ విచలనం ముఖ్యంగా అంకమధ్యమం ద్వారా మధ్యమ విచలనాన్ని లెక్కించేటప్పుడు దత్తాంశంలోని లేదా శ్రేణిలోని అన్ని చలరాశుల యొక్క విలువలను మనం పరిగణలోకి తీసుకుంటాం. కాబట్టి మధ్యమ విచలనాన్ని ఒక నిజమైనటువంటి ప్రాతినిధ్యపు విస్తరణమానంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఇట్ ఈస్ లెస్ ఎఫెక్టెడ్ బై ఎక్స్ట్రీమ్ ఐటమ్స్. అంటే అత్యధిక అత్యల్ప అంశాల చేత ఇది అతి తక్కువగా ప్రభావితం అవుతుంది. అంటే ఎక్స్ట్రీమ్ ఐటమ్స్ చేత మధ్యమ విచలనం పెద్దగా ప్రభావితం కాదు. నెక్స్ట్, it gives us accurate results. మధ్యమ విచలనము మనకు స్పష్టమైన ఖచ్చితమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ మెజర్మెంట్ రాదర్ దెన్ ఎస్టిమేషన్. మధ్యమ విచలనం అనేది అంచనా ఆధారంగా అంటే అంచనా వేయటం ద్వారా లెక్కించబడకుండా లెక్కింపు ప్రక్రియ ద్వారా మెజర్మెంట్ ద్వారా ఇది తెలుసుకోబడుతుంది. సో ఎస్టిమేషన్ ద్వారా చేసింది ఏంటంటే యాక్యురేట్ గా ఉండదు. ఎస్టిమేట్ చేస్తే ఆ ఎస్టిమేషన్ అనేది కరెక్ట్ కావచ్చు, రాంగ్ కావచ్చు, కానీ మెజర్మెంట్ అనేది యాక్యురేట్ గా ఉంటుంది. సో ది మీన్ డీవియేషన్ ఇస్ బేస్డ్ ఆన్ మెజర్మెంట్ రాదర్ దెన్ ఎస్టిమేషన్. ఓకే, నెక్స్ట్, ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్ బికాస్ ఇట్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ఎనీ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ యావరేజ్, మీన్, మీడియన్ ఆర్ మోడ్. సో ఇది చాలా సరళమైనది. సరళమైనది అని ఎందుకు అంటున్నామంటే, ఫ్లెక్సిబుల్ అని ఎందుకు అంటున్నామంటే ఇది కఠినమైనది కాదు, ఇది రిజిడ్గా లేదు. ఎందుకంటే దీనిని 3 రకాల సగటులలో ఏ సగటునైనా ఉపయోగించి మధ్యమ విచలనాన్ని లెక్కించే అవకాశం ఉంది. అంక మధ్యమాన్ని ఉపయోగించి లెక్కించవచ్చు, మధ్యగతాన్ని ఉపయోగించి లెక్కించవచ్చు, బాహుళకాన్ని ఉపయోగించి కూడా లెక్కించే అవకాశం ఉంది. దేర్ఫోర్ మీన్ డీవియేషన్ ఇస్ ఫ్లెక్సిబుల్. నెక్స్ట్, ఇట్ ఈస్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ ఇన్ ఎకనామిక్, సోషియో ఎకనామిక్ ఫీల్డ్, కామర్స్ అండ్ బిజినెస్. మధ్యమ విచలనం అనేది వాణిజ్య శాస్త్రంలో, వ్యాపార రంగంలో, ఆర్థిక అలాగే సామాజిక ఆర్థిక రంగాలలో విస్తృతంగా ఉపయోగించబడే ఒక సాధనంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఇన్ స్మాల్ శాంపుల్స్ విత్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ యాజ్ ఇట్ ఈస్ లీస్ట్ ఎఫెక్టెడ్ బై ఇట్. ముఖ్యంగా శాంపుల్ సైజ్ చిన్నగా ఉన్నప్పుడు, అంటే శాంపుల్స్ చిన్న మొత్తంలో తీసుకున్నప్పుడు, ముఖ్యంగా ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అంటే అత్యధిక అత్యల్ప విలువలు తక్కువ మొత్తంలో పరిగణలోకి తీసుకున్నప్పుడు మధ్యమ విచలనం అనేది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కదా, ఇట్ ఈస్ లీస్ట్ ఎఫెక్టెడ్ బై ది ఎక్స్ట్రీమ్ వాల్యూస్. అంటే విపరీత అంశాల చేత మధ్యమ విచలనం తక్కువగా ప్రభావితం అవుతుంది. కాబట్టి ఎక్స్ట్రీమ్ వాల్యూస్ విషయంలో స్మాల్ శాంపుల్స్ ఉన్నప్పుడు మధ్యమ విచలనం అనేది ఉపయుక్తంగా, ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆర్ యూజెస్ ఆర్ merits of mean deviation. Next, demerits of mean deviation, disadvantages of mean deviation or limitations of mean deviation. మధ్యమ విచలనం యొక్క లోపాలు లేదా పరిమితులు. ఫస్ట్ వన్ ఇస్ ఇట్ ఈస్ రిలేటివ్లీ డిఫికల్ట్ టు కంప్యూట్. అంటే ఇతర విస్తరణమానాల లెక్కింపుతో పోల్చినప్పుడు కొంచెం కష్టం. మధ్యమ విచలనం లెక్కింపు అనేది కొంచెం కష్టతరం అవుతుంది. నెక్స్ట్, it is difficult for a layman to understand as to why or when a particular average should be considered for calculation of mean deviation. మనకు విచలనాలు తీసుకోవడానికి 3 రకాల సగటులు వాడొచ్చు అని చెప్పుకున్నాం, ఆర్థమెటిక్ మీన్, మీడియన్, మోడ్. అయితే ఒక సాధారణమైనటువంటి సగటు వ్యక్తికి అది కొంచెం కష్టతరం అవుతుంది. ఏ సగటు ఉపయోగించాలి, ఎందుకు ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి, అంక మధ్యమాన్ని తీసుకోవాలన్నా, మధ్యగతం తీసుకోవాలన్నా,
బాహుళకం తీసుకోవాలా, ఏది తీసుకోవాలి మధ్యమ విచలనం లెక్కించేటప్పుడు అనేటటువంటి గందరగోళ పరిస్థితి సాధారణ మానవుడి విషయంలో తలెత్తే అవకాశం ఉంది. నెక్స్ట్, ఇట్ ఈస్ నాట్ క్యాపబుల్ ఫర్ ఫర్దర్ మ్యాథమెటికల్ ఆర్ ఆల్జబ్రిక్ ట్రీట్మెంట్. ఇది గణితపరమైనటువంటి విశ్లేషణకు లేదా బీజీయ ప్రస్తావనకు అనుగుణంగా లేదు. నెక్స్ట్, ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టివ్ ఫర్ ఓపెన్ ఎండెడ్ సిరీస్, పర్టికులర్లీ ద యావరేజ్ ఈజ్ ఆర్థమెటిక్ మీన్. అంటే మనం డీవియేషన్స్ ని అంకమద్యం ద్వారా తీసుకున్నప్పుడు వివృతాంతర తరగతులు ఉన్నటువంటి సిరీస్ లో ఇది ఉపయోగకరంగా ఉండదు, అంతగా ప్రభావితం చేసే విస్తరణమానం కాదు అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్, ద మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ మీన్ డీవియేషన్ ఇస్ దట్ ఇట్ ఇగ్నోర్స్ ఆల్జబ్రిక్ సైన్స్ ప్లస్ ఆర్ మైనస్ వైల్ క్యాలిక్యులేటింగ్ ఆర్ టేకింగ్ ద డీవియేషన్స్. మనం విచలనాలను లెక్కించేటప్పుడు ముందుగా నిర్వచనంలో సూత్రంలో చెప్పుకున్నట్టుగా ప్లస్ మైనస్ గుర్తులను వదిలివేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకు లెక్కింపు సౌలభ్యం కోసం ప్లస్ మైనస్ గుర్తులు వదిలేయకపోతే మనకు టోటల్ సమ్ ఆఫ్ డీవియేషన్స్ అనేది 0 వస్తుంది. సో దాని పరిమితిని అధిగమించడానికి ఇక్కడ ఒక నియమం పెట్టారు. ఏంటది? ప్లస్ మైనస్ గుర్తులను వదిలేయడం. ఇది మధ్యమ విచలనంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఒక పరిమితిగా, ఒక లోపంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఇట్ ఈస్ వెరీ రేర్లీ యూజ్డ్ ఫర్ సోషలాజికల్ స్టడీస్. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం అడ్వాంటేజెస్ లో వాణిజ్య శాస్త్రంలో, వ్యాపార రంగంలో, ఆర్థిక రంగంలో విస్తృతంగా ఉపయోగించబడుతున్నారని. కానీ సోషలాజికల్ స్టడీస్, సామాజిక పరమైనటువంటి అధ్యయనాలలో మధ్యమ విచలనం చాలా అరుదుగా ఉపయోగించబడుతుంది, చాలా పరిమితంగా ఉపయోగించబడుతుంది. నెక్స్ట్, దిస్ మెథడ్ మే నాట్ గివ్ వెరీ అక్యురేట్ రిజల్ట్స్ డ్యూ టు ద రీజన్ దట్ మీడియన్ నాట్ అన్ అక్యురేట్ మెజర్ ఇఫ్ ద వేరియబిలిటీ ఇన్ ద సిరీస్ ఈజ్ వెరీ హై. అంటే ఇచ్చినటువంటి శ్రేణులలో మధ్యగతం ద్వారా విచలనాలను లెక్కించేటప్పుడు ఆ శ్రేణుల యొక్క విచలనత్వం చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మధ్యమ విచలనం అనేది ఖచ్చితమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ఫలితాలను ఇవ్వదని మనం చెప్పవచ్చు. నెక్స్ట్, క్యాలిక్యులేషన్ ఆఫ్ మీన్ డీవియేషన్ ఈజ్ నాట్ సింపుల్, పర్టికులర్లీ ఇన్ కేస్ ఆఫ్ షార్ట్ కట్ మెథడ్. ఇట్స్ క్యాలిక్యులేషన్ ఇన్వాల్వ్స్ లెంతీ ప్రొసీజర్. సో మనం మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అలాగే మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ లో మనకు త్రీ టైప్స్ ఆఫ్ మెథడ్స్ టు కంప్యూట్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ యాజ్ వెల్ యాజ్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. డైరెక్ట్ మెథడ్, షార్ట్ కట్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్. మనకు ప్రత్యక్ష పద్ధతి, అలాగే దగ్గర పద్ధతి, సోపాన విచలనాల పద్ధతి అని 3 పద్ధతులలో మనం కేంద్ర స్థానపు కొలతలైన అలాగే విస్తరణమాన పద్ధతులైన లెక్కిస్తాం. అయితే ఇక్కడ మధ్యమ విచలనాన్ని దగ్గర పద్ధతి ద్వారా లెక్కించేటప్పుడు సుదీర్ఘమైనటువంటి గణిత ప్రక్రియలు దాంట్లో ఇమిడి ఉన్నాయి. కాబట్టి ఈ మధ్యమ విచలనాన్ని లెక్కించడం అంత సులభం కాదు. నెక్స్ట్, ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ ఎ వెల్ డిఫైన్డ్ మెజర్ యాజ్ ఇట్ ఆల్టర్స్ విత్ డిఫరెంట్ యావరేజెస్. సో ఇది వెల్ డిఫైన్డ్ మెజర్గా, అంటే నిర్దిష్టంగా నిర్వచించబడినటువంటి విస్తరణమానంగా దీనిని మనం పరిగణించలేము. ఎందుకు పరిగణించలేమంటే ఇది సగటుల యొక్క విలువలు మారే కొద్దీ మధ్యమ విచలనం యొక్క విలువ కూడా మారుతుంది. ఇంకొక విషయం కూడా ఇక్కడ మనం ప్రస్తావించుకోవచ్చు. All limitations of the averages will be applicable to the mean deviation because mean deviation is calculated by using the averages. సో మధ్యమ విచలనాన్ని మనం సగటుల ఆధారంగా లెక్కిస్తున్నాం కాబట్టి ఈ యావరేజెస్ సగటులకు, అంటే అంక మధ్యమానికి, మధ్యగతానికి, బాహుళకానికి ఏవైతే లోపాలు ఉంటాయో ఆ లోపాలన్నీ కూడా మధ్యమ విచలనానికి మనం అన్వయింప చేయవచ్చు. సో ఆ రకంగా ఈ సగటులలో వచ్చే మార్పుల వలన మధ్యమ విచలనంలో కూడా దాని యొక్క విలువలో కూడా మార్పులు వస్తాయి. కాబట్టి ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ ఏ వెల్ డిఫైన్డ్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్. అంటే ఇది విస్తరణమానానికి సంబంధించి ఒక నిర్దిష్టమైనటువంటి కొలమానంగా మనం పరిగణలోకి తీసుకోలేము. ఓకే, సో దీస్ ఆర్ ది లిమిటేషన్స్ ఆర్ డిఫెక్ట్స్ ఆర్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ది మీన్ డీవియేషన్. అంటే మధ్యమ విచలనం యొక్క లోపాలు, పరిమితులు ఇవి. రైట్ ఫ్రెండ్స్, చూసారుగా ఇప్పటి వరకు మనం మధ్యమ విచలనం అర్థము, నిర్వచనము, అదేవిధంగా మధ్యమ విచలనం సూత్రాలు, మధ్యమ విచలన గుణకం కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్, దానిని లెక్కించేటటువంటి ప్రక్రియ, అదేవిధంగా మెరిట్స్, యూజెస్ ఆఫ్ మీన్ డీవియేషన్, మధ్యమ విచలనం యొక్క సుగుణాలు, అండ్ డిమెరిట్స్ ఆర్ లిమిటేషన్స్ ఆఫ్ మీన్ డీవియేషన్, మధ్యమ విచలనం యొక్క లోపాలు, పరిమితులు అనే అంశాల గురించి తెలుసుకున్నాం. సో మరొక వీడియోలో మరొక గణాంక శాస్త్ర అంశంతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ నల్గొండ ఎకనామిక్స్ ఫోరం యూట్యూబ్ ఛానల్ అండ్
మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.